ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం వచ్చి పట్టుమని 10 రోజులు కాకుండానే అధికార యంత్రాంగానికి తీరని అవమానం జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ అంతటా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని విభేదించి, వ్యతిరేకించి, ఆక్షేపించి ఏరి కోరి భారీగా ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇప్పుడు కొలువుదీరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే అధికారులకు వారు ఆశించిన ఘనమైన సన్మానం, సత్కారం అందుతోంది అని భావించాలి. ఎందుకంటే అధికార యంత్రాంగం గత ప్రభుత్వం తమని గౌరవించలేదు, తమకేదో అత్యున్నత మర్యాదలు జరపలేదు, తమని అనుక్షణం సంప్రదించలేదు, పట్టించుకోలేదు అని భావించి ఉండొచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జరుగుతున్నదేంటి? ఇంకా మంత్రి కూడా కాదు, స్పీకర్ అవుతానని చెప్పుకుంటున్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఎంత ఘోరంగా మున్సిపల్ అధికారులను నడి రోడ్డు మీద బండ బూతులు, సభ్య సమాజం మాట్లాడుకోలేని బూతులు ఎలా మాట్లాడారు? వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి, చూస్తున్నాం. అంత ఘోరంగా తిట్టిన ఆనందంగా వీక్షించినటువంటి అధికారుల సహన సంస్కారం చాలా గొప్పది. ఇక ముందు ఇంతకంటే చక్కటి పురస్కారాలు కూడా అందుతాయేమో చూడాలి. మరో ఎమ్మెల్యే, మంత్రి, ఆయన పచ్చ బిళ్ళ పెట్టుకొని, పచ్చ టోకెన్ పట్టుకొని ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్తే, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే టీ ఇచ్చి కుర్చీ వేసి మర్యాద చేయకపోతే వాళ్ళ సంగతి చూస్తాను, వాళ్ళకి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో వాళ్ళకి తెలుసు అన్న. అంటే ఏం జరగబోతుంది వాళ్ళకి? ఎందుకు వెయ్యాలి? కుర్చీ వేసి టీ ఎందుకు ఇవ్వాలి? పచ్చబిళ్ళ పెట్టుకున్న ప్రతి ఒక్కడికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకంత రాచమర్యాద చేయాలి? ఏంటి? అది ఏమన్నా రాజ్యాంగంలో ఉందా? ఏంటి కారణం? సో ఇదొక ఎత్తు అయితే, ఇవాళ మరొక మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఉద్యోగులను అడ్డంగా నరికేస్తాను, 1కి 10 సార్లు నరికేస్తే ఏమవుతుంది? మహా అయితే 302 కింద 90 రోజులు జైల్లో పెడతారు, ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. నాకేమీ కాదు. నా వెహికల్స్ ఎవరైతే సీజ్ చేశారో ఆ అధికారులు వాటన్నిటిని తుడిచి కడిగి నీట్గా వాటన్నిటిని తయారు చేసి వాటికి లైసెన్సులు పునరుద్ధరించి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది తెలుగుదేశం నాయకుడి వాచాలత. ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారు? మరి ఎందుకు అధికారులు ఆనందిస్తున్నారు ఈ భాషను చూసి? ఈ భాష, ఈ వాచాలత, ఈ హెచ్చరికలు, వీటన్నిటిని చూసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎందుకంత ఆనందంగా ఉంది? ఇకపోతే ఒక మహిళా మంత్రి, ఆవిడ వైసీపీ మూలాలు ఉన్నటువంటి అధికారులు కానీ, వైసీపీ ఇంకా ప్రేమించే, అభిమాని హక్కును చేర్చుకునే అధికారులు కానీ ఎవరైనా ఉంటే తప్పుకోండి, ఉద్యోగాల నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళంతా చూస్తాం. వచ్చి ఇంకా 10 రోజులు కూడా కాలే, పట్టుమని 10 రోజులు అయిన తర్వాత ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడినా, లేదా తప్పు జరిగినప్పుడు మాట్లాడినా, లేకపోతే ఇంకేదన్నా పొరపాటు జరిగినప్పుడు హెచ్చరించినా ఓకే. కానీ ఇంత బహిరంగంగా, ఇంత విచ్చలవిడిగా, ఇంతగా ప్రభుత్వ అధికారులను బూతులు తిట్టినటువంటి సంప్రదాయం వైసీపీ ప్రభుత్వంలో ఉందా? ఎవరు తిట్టారు? ఎప్పుడు తిట్టారు? ఏ సందర్భంగా తిట్టారు? వాళ్ళని ఇంత అగౌరవపరిచినటువంటి సందర్భం ఏంటి? 1-2 ఉదంతాలు కాదు, 10 ఉదంతాలు 10 చోట్ల ఇంకా బయటికి రానివి చాలా ఉన్నాయి.
మరి ఏరి కోరి కావాలని పోస్టల్ ఓట్లు లక్షలుగా కుమ్మరించి ఎందుకని ప్రభుత్వ ఉద్యోగులు ఈ కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు? ఇందుకోసమేనా? కావచ్చు, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు, గత ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించలేదని బాధ ఉండొచ్చు, గత ప్రభుత్వం మీరు కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని భావించి ఉండొచ్చు, రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, రకరకాల అనుభవాలు ఉండొచ్చు. కానీ మీరు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇంతగా దారుణంగా ఇంతగా అవమానిస్తుంటే ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏమైపోయాయి? నాయకులంతా ఏమైపోయారు? వీరందరూ కూడా మరి ఏ తాయిలాలకు లొంగి జీ హుజూర్ అంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ తోకల వెంట నడుస్తున్నారు. ఎందుకని ఇంతగా పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు? ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే గెలిచిన వెంటనే ప్రతిపక్ష కార్యకర్తలపైన ఇళ్లపైన దాడులు జరిగాయి, విచక్షణారహితంగా ఇంకా జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా వాడు జరిగింది. విచక్షణారహితంగా వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు తొలగిస్తున్నారు, ఊళ్ళు ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే అది రాజకీయ కక్ష అనుకోవాలి. కానీ ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మీద ఇంతగా జులుం ప్రదర్శించే రాజకీయ పెత్తందారీతనం, పెచ్చరిల్లిన రాజకీయం, దీన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం అధికారుల్లో గూడు కట్టుకొని ఉన్నటువంటి బానిస మనస్తత్వానికి తార్కాణంగా కనపడుతుంది. చాలామంది అధికారులు ఒక బానిస మనస్తత్వానికి అలవాటు పడిపోయారేమో అని భావించాల్సి వస్తుంది. ఇవాళ కొంతమంది పేర్లు చెప్పి మరి అడ్డంగా నరికేస్తారని తాడిపత్రి నాయకుడు చెప్తే ఎందుకు అంతగా భయపడాల్సినటువంటి పరిస్థితి? ఎందుకు అంతగా వణికిపోతున్నటువంటి పరిస్థితి? ఎందుకు అంతగా మౌనముద్ర దాల్చినటువంటి పరిస్థితి? అధికారులను నరికేస్తే ఏమవుతుంది? మహా అయితే 302 పెడతారు, ఐపీసీ 302 కింద ఒక 3 నెలలు జైల్లో పెడతారు, 90 రోజులు ఉండి బయటకు వచ్చేస్తారని ఎంత సులువుగా చెప్పగలిగినటువంటి పరిస్థితి. అలాగే మరికొందరైతే ప్రభుత్వ ఉద్యోగులు పచ్చ బిళ్ళ పెట్టుకుంటే, పచ్చ చొక్కా వేసుకుంటే, పచ్చ కండువా కప్పుకుంటే వారిని గౌరవించకపోతే వారి బతికేమవుతుందో వాళ్ళకి తెలుసన్న పరిస్థితి. ఎందుకు ఇలాంటివి? అంటే ఒకవేళ ఇలాంటివి కొనసాగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసెంబ్లీలోనే చట్టాలు మార్చుకుంటారేమో తెలియదు. పచ్చ బిళ్ళ కనబడితే కుర్చీ వేసి కాఫీ ఇవ్వాలన్న నిబంధన ఏదన్నా పెడతారేమో తెలియదు. అడ్డంగా నరికేస్తానన్న, నోరు పెగల్చకుండా మౌనవ్రతం దాల్చాలన్న కొత్త సెక్షన్ పెడతారేమో తెలియదు. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికార యంత్రాంగం ఇంకా ఎవరైనా ఆ ప్రభుత్వం మీద అభిమానం పెంచుకుని ఉంటే అంతర్గతంగా వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న చట్టం తీసుకొస్తారేమో తెలియదు. ఇట్లాంటి చట్టాలు కూడా వస్తాయేమో తెలియదు. నడి బజారులో మున్సిపల్ సిబ్బందిని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ బండబూతులు తిట్టినా అవేదో తమకు వేసినటువంటి సత్కారాలుగా భావించి నవ్వుతూ చిద్విలాసంగా స్వీకరించాలనే కొత్త చట్టం తీసుకొస్తారేమో తెలియదు. ఆ చట్టాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మరింత ఆనందంగా, మరింత హృదయపూర్వక ధన్యవాద దృష్టితో ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తుందేమో తెలియదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇలాంటి వాటిని స్వాగతిస్తూ పోతే ప్రజల్లో, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ప్రభుత్వం పైన, ప్రభుత్వ యంత్రాంగం పైన అత్యంత దీనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
వారిని కనీసం లెక్క చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే దాడులు జరుపుతామన్నా, బూతులు తిట్టినా, అసలు ఉద్యోగాల్లో వెళ్ళిపోమ్మని చెప్పినా ఇంతగా చెలించినటువంటి యంత్రాంగం రేపొద్దున నిజంగానే దాడులు జరిగితే ఇంకెంత దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా నేరుగానే ప్రభుత్వ యంత్రాంగంపై విచ్చలవిడి దాడులకు తెగబడే పరిస్థితి వస్తుంది. చూద్దాం. ఇప్పటికైతే ఇది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఉద్యోగుల్ని ఇంతగా అవమానించి, ఇంతగా ప్రజలందరి సమక్షంలోనే వారి పైన నిందలు వేసి బూతులు తిట్టినటువంటి కొత్త ప్రభుత్వ అధినేతలను ప్రజలు ఎలా స్వీకరిస్తారో, ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో, ప్రభుత్వ ఉద్యోగులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.